మీరేమని చెప్తారు గురు? మీరేమని చెప్తారు? ఆల్రెడీ గ్రూప్ 2, 3 పోస్టులు ఎన్ని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. పోస్టులు అని అంటే 2000 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు అన్న, గ్రూప్ 3 పోస్టులు ఏమో 3000 వరకు పెంచాలని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల నిరుద్యోగులు కూడా కోరుకునే అంశం ఏంటంటే పోస్టుల సంఖ్య పెంచి డిసెంబర్కి వాయిదా వేస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ అనేది సేమ్ కాబట్టి దాన్ని రాసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు దీనివల్ల బడ్జెట్కి దానికి కేటాయింపులకు ఏమి ఉండవు కదా. నిరుద్యోగులకు పోస్టుల సంఖ్య పెట్టుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్లో ఉంటే చదువుకుంటారు. దానివల్ల మీకు నష్టం జరిగేది ఏం లేదు కదా. ఎందుకు ప్రభుత్వం అనేది ఇలా డిసిషన్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీగా ప్రభుత్వం అనేది సీఎం అనేది నిరుద్యోగులతో చర్చ పెట్టాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చేసి సిటీ సెంట్రల్ లైబ్రరీలో వచ్చేసి సమావేశం పెట్టి మీ జాబ్ క్యాలెండర్ ఇస్తాను. జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు ఈ గంటల్లో మేము నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఏ నిరుద్యోగి కూడా అడుగుతలేదన్న. వాళ్ళు అడిగేది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి ఎగ్జామ్కి కొంచెం టైం ఇవ్వమంటున్నారు. సో దీనికి వెనకాడకుండా ప్రభుత్వం అనేది చర్చలు జరపకుండా మొండితనంతో పాల్పడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏం లేదు. అది ఓకే. ఆల్రెడీ డేట్లు కూడా అనౌన్స్మెంట్ కావడం జరిగింది. ఈ డేట్లను కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపేటువంటి వ్యక్తి ఈ డేట్లను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీటిని అన్నిటి కూడా మరి ప్రభుత్వానికి తెలపడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఆ డేట్లు అనేది అందరు కంఫర్టబుల్ లేవు. ఫస్ట్ ఆ డేట్లు ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి ఏమాత్రం ఈ సబ్జెక్టుల పైన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అవగాహన లేదని అర్థమవుతుంది. ఎందుకంటే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ మాకు లాస్ట్ మంత్ 29కి అయిపోయింది. డిఎస్ ఎగ్జామ్ 18 తారీఖున స్టార్ట్ అయింది. మధ్యన ఎన్ని రోజుల టైం ఉన్నది? కేవలం 22 రోజుల టైం ఉన్నది. ఈ 22 రోజులలో ఎవడైనా ప్రిపేర్ అవుతారా? ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ఎగ్జామ్ ఎట్లా రాయగలుగుతాడు? ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. దీని మధ్యలోనే మన డిఏ ఎగ్జామ్, ఈ రోజు కూడా డిఏ ఎగ్జామ్ ఉన్నది. ఇంక జస్ట్ వారం రోజులు అయితే డిఎస్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సిలబస్ ఎట్లా చదువుతారు? అది మేము కోరే ఏముందంటే ఫస్ట్ డేటు ఒక 3 మంత్స్ డిఎస్కి, గ్రూప్ 2, 3 అనేది తర్వాత విషయం కాదు. వాళ్ళు కూడా పెంచాలి. వాళ్ళు డిసెంబర్లో పెట్టండి. గ్రూప్ 3ని 2ను 15 రోజుల గ్యాప్లో పెట్టినా పర్వాలేదు. ఎందుకు సేమ్ సిలబస్ కాబట్టి 2-3 డేస్లో గ్యాప్ పెట్టినా ఏం కాదు. వాళ్ళకు అంత నష్టం జరగదు. వాళ్ళు సంతోషపడే వాళ్ళు సేమ్ సిలబస్ కాబట్టి వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. మాకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ డిఎస్సి వాళ్ళకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ పెడితే మాకు సరిపోతుంది. ఈ ముఖ్యమంత్రి అని చెప్పిండు, పోయిన సంవత్సరం చెప్పిండు, ఒకసారి మన ఎలక్షన్ల ముందు చెప్పిండు ఎగ్జామ్ టు ఎగ్జాము మినిమం 45 డేస్ 2 మంత్స్ ఉండాలని చెప్పిండు. ఆయన తెలియదా? ఎట్లా పెడతాడు 20 రోజుల టైంలలో? అది కరెక్ట్ కాదు. మాకు కావాల్సిన డేట్ పెంచాలి, పోస్టులు పెంచాలి. మీరు చాలా రోజుల కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి మీ యొక్క డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది అనుకోవచ్చా? లేకపోతే మీరు ఇప్పుడు పెడుతున్నటువంటి డిమాండ్లకు కానీ ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటా ఉన్నారా? ప్రభుత్వం వల్ల మీకు ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినటువంటి డేట్లకే కనుక పరీక్షలు పెట్టినట్టయితే ఉంటే మీకు ఎట్లాంటి నష్టం ఉంటుంది? ఇప్పుడు ప్రకటించిన డేట్ల ప్రకారం ఎగ్జామ్స్ పెడితే మాత్రం నిరుద్యోగులు, ముఖ్యంగా టీచర్ నిరుద్యోగులు, ఉపాధ్యాయ నిరుద్యోగులు చాలా నష్టపోతారండి. ప్రతి ఎగ్జామ్కు ఉపాధ్యాయ నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యే ప్రతి ఎగ్జామ్ హెచ్డబ్ల్యూ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ సబ్జెక్టు డిఫరెంట్గా ఉంటుంది. టెట్ సిలబస్ వేరు ఉంటుంది, హెచ్డబ్ల్యూ సిలబస్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ డిఎస్సికి సపరేట్ సిలబస్. ఇవన్నీ కలిపి మీరు ఒకసారి టైం టేబుల్ చూడండి. టెట్ ఎప్పుడు జరిగింది? జూన్ 2-3 తారీఖు టెట్ అయిపోయింది. హెచ్డబ్ల్యూ వచ్చేసి జూన్ 24వ తారీఖు జరిగింది. జూన్ 30వ తారీఖు డిఏఓ ఎగ్జామ్. ఆ తర్వాత జూలై 17 నుంచి నువ్వు డిఎస్సి పెట్టినావు. ఒక నెలలో అంటే 40 డేస్లో 5 ఎగ్జామ్స్ రాస్తున్నావు. ఈ సిలబస్ ఎట్లా కంప్లీట్ అవుతుందండి? కవర్ అవుతుంది సిలబస్? పోనీ మొత్తం గ్రూప్స్ లాగా ఒకే సిలబస్ ఉన్నా కానీ అది వేరు. సిలబస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క సిలబస్ చదవాలి మేము. ఇప్పుడు టీచర్ ఉపాధ్యాయ పరీక్షలకు పోటీ పడే వాళ్ళు గ్రూప్స్ రాయాలంటే వీళ్ళ యొక్క రూట్ మార్చుకొని వేరే రూట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సిలబస్ ఆ సిలబస్ కవర్ చేయడం కుదరదు. గ్రూప్స్ పోస్టులు పెంచండి, వాళ్ళకు టైం ఇవ్వండి. మాకు సెప్టెంబర్లో పెడితే గ్రూప్ వాళ్ళకు డిసెంబర్లో, నవంబర్లో పెట్టండి. గ్రూప్ 2, గ్రూప్ 3కి దగ్గర సిలబస్ ఉంటుంది. మేము డిఎస్సి వాళ్ళం మాకు కొన్ని పోస్టులు పెంచారు. రేవంత్ రెడ్డి గారు పెంచారు, కాదంటలేము. కానీ అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి, చూడండి. వాయిదా వేయాలంటా ఉన్నారు కదా, ఖచ్చితంగా వాయిదా వేయాలండి. ఖచ్చితంగా మాకు సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితేనే మేము రీచ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసాం. 20 డేస్లో సిలబస్ కంప్లీట్ కావడం అనేది ఇంపాసిబుల్. మాకు సెప్టెంబర్లో పెడితే ఒక 2 మంత్స్ టైం దొరుకుతుంది. కంఫర్ట్గా మేము రాసుకోగలుగుతాం. మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, మా అదృష్టం ఎట్లా ఉందని మేము పరీక్షించుకుంటాం. మీరు మాకు టైం ఇవ్వండి. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన ప్రమోషన్లు జరిగినాయి. మీరు ఎప్పటికో తర్వాత జరగబోయే టెట్ గురించి, తర్వాత జరగబోయే డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. నిన్న బల్మూరు వెంకట గారిని కలిసినాం. ఆయన నెక్స్ట్ డిఎస్సి వేయాలి కదా, అందులో కలుపుతాం పోస్టులు అంటున్నాను. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి. నెక్స్ట్ టెట్ వేసిన తర్వాత రాబోయే ఇప్పుడు బీఈడీ అయిపోయేటోళ్ళు, డిఈడీ అయిపోయే గురించి ఆలోచించండి. వాళ్ళకి మస్తు అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుందో మేము ఉన్నాం కదా ఇక్కడ. ఇప్పుడు ప్రమోషన్లో
ప్రమోషన్ల బోంగ కూడా 30% ఖాళీలు కలిపినా కానీ ఇంకో 5,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ యాడ్ అవుతాయి. అది మీకు మంచి అవుతుంది, గవర్నమెంట్ కూడా ప్లస్ అవుతుంది. నిరుద్యోగులు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. దయచేసి రేవంత్ అన్న మీరు మమ్మల్ని మర్చిపోవద్దు. నిరుద్యోగుల వల్లనే మీరు అధికారంలోకి వచ్చారని మీరే చెప్పారు. అదేవిధంగా మీరు మాకు తోడుగా ఉండండి, మేము మీకు తోడుగా ఉంటాం. మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలన్నా అటు ఇటు మారొచ్చాం, కానీ మీరు మాకు భరోసా ఇస్తే మేము ఎప్పుడు మీకే అండగా ఉంటాం. మీరు చేసిన మేలు కూడా మేము మర్చిపోం. దయచేసి మీరు పోస్టులు పెంచుతారని, టైం ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులంతా కూడా వాళ్ళైతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్లతో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే సమయం, అంటే ఎగ్జామ్స్కి టైం ఇవ్వాలి, గ్యాప్ ఇవ్వాలి. అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలి. అంతేకాకుండా మరో పక్కన గ్రూప్ 2, 3 పోస్టులను కూడా సైతం కూడా పెంచాలి. మరో పక్కన వాళ్ళకు కూడా టైం కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళది గ్రూప్ 2, 3 పోస్టులని డిసెంబర్లో నిర్వహించాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. మీరేమని చెప్తారు గురు? ఒకటన్నా, నిరుద్యోగ పోరాటాలతోటి, నిరుద్యోగ ఉద్యమాలతోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తుందన్న. ఇప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. మేము ఏమడుగుతున్నాం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 783 గ్రూప్ 2 పోస్టులని 2,000కి పెంచుతామన్నారు. గ్రూప్ 3 పోస్టులు 1388 పోస్టులను 3,000కి పెంచుతామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? మీరు పెట్టిన డిమాండ్ కదా నెరవేర్చమంటున్నాము. 7 నెలలు ఆ అధికారంలోకి వచ్చి ఇంకెప్పుడు నెరవేరుస్తారు? 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి అణచివేత గురైనాం మేము. వీళ్ళకి తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? మేము అధికారంలోకి వచ్చి ఇవన్నీ పోస్టులు పెంచుతాము, దయచేసి మీరు అందరూ బుక్కులు పెట్టి ఊళ్ళలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని చెప్పారు. ఊళ్ళలో కొన్ని బుక్లన్నీ పక్కకు పెట్టినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇంకెన్ని రోజులు మాకు ఈ గతి అన్న? ఇన్ని డిమాండ్లు చేస్తా అంటే, రాస్తారోకోలు చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తా అంటే, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేసినప్పుడు కూడా కొంత చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు సైతం కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచేది లేదు, మేము అనుకున్నటువంటి సమయానికే మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, వాయిదా వేసేటువంటి ప్రసక్తి లేదంటారు. ఎట్లా చూస్తారు అన్న? ఒక్కటన్నా, నిరుద్యోగులతోటే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడో ఉన్న ముసలోడు చనిపోతే పరామర్శకు వెళ్ళిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ముసలోడు పదవి వ్యామోహం కోసము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటే ఢిల్లీకి పోయి గల్లీలు తిరిగి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఈరోజు నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రేపు 5 తారీఖు రోజు టీజీపీఎస్సీ ముట్టడి ఉంది. 20 లక్షల మంది నిరుద్యోగులతో టీజీపీఎస్సీ ముట్టడిస్తాం. 2-3 రోజుల. గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్ మీరు డిఎస్సీ గ్రూప్ 3 మీరు కూడా ఉంటారా? మీరు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు రేపు? 100% అన్న, 100% నేనే కాదన్న, ప్రతి ఒక్క నిరుద్యోగి స్వచ్ఛందంగా కదిలి వస్తారు. ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఆఫీసులు ముట్టడిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2-3 రోజుల స్పందన తెలియజేయాలి. లేకపోతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేస్తాము. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ తిరగనీయమని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖబర్దార్